తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలాంటి వారి పేగులు రోడ్డు మీద వేస్తానంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్ర స్థాయిలో సాగుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ నిర్వహించిన అట్ హోమ్ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నారా లోకేష్ వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ కూడా వెళ్ళారు. అయితే వెళ్ళిన సందర్భంలో బొత్స సత్యనారాయణ, నారా లోకేష్ కలిసి మాట్లాడుకోవడం అటు టీవీల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోను, పేపర్లలోను మెయిన్ వార్తగా ప్రచురించడం జరిగింది. అయితే గవర్నర్ పిలుపు మేరకు వెళ్ళినప్పుడు అటు వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా కలిసి మాట్లాడుకోవడం సహజం. నాయకుల మధ్య కలిసి మాట్లాడుకునే ఒక వాతావరణం కూడా మంచిది. అయితే దీన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చింతకాయలు విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు అట్ హోమ్ సందర్భంగా జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని ముడిపెడుతూ సోషల్ మీడియాలో చింతకాయలు విజయ్ను ట్రోల్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వారితో మాట్లాడితే పేగులు తీసి రోడ్డు మీద వేస్తామని చింతకాయలు విజయ్ మాట్లాడుతున్నారు. మరి గవర్నర్ నిర్వహించిన అట్ హోమ్ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, నారా లోకేష్ కలిసి మాట్లాడుకున్నారు. మరి నారా లోకేష్ని ఏం చేస్తారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. మీకైతే ఒక న్యాయం, కార్యకర్తలకైతే ఒక న్యాయం అంటూ మాట్లాడుతున్నారు. చింతకాయల విజయ్ వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు, ఎన్నికల తర్వాత పరిపాలన గురించి మాట్లాడతారు, లేదంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన మాట్లాడతారు, లేదా అవసరమైనప్పుడు కలుస్తారు, మాట్లాడతారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. ఆ పార్టీలో ఉన్నవారు ఈ పార్టీలోకి వెళ్తారు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు. కానీ చింతకాయలు విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారాయి. అదే సమయంలో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే నారా లోకేష్ బొత్స సత్యనారాయణతో కలిసి మాట్లాడడం పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకుల్ని లేదా వైసీపీ ఎమ్మెల్యేలను, వైసీపీ మంత్రులను చేర్చుకున్నప్పుడు లేనటువంటి సమస్య వైఎస్ఆర్సీపీ నాయకులతో లేదా కార్యకర్తలతో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే వచ్చిందంటూ సోషల్ మీడియాలో చింతకాయల విజయ్ పైన తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు. చింతకాయల విజయ్ వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చింతకాయల విజయ్ వ్యవహార శైలి పైన ట్రోలింగ్ నడుస్తోంది. వ్యతిరేకిస్తున్నారు ఆయన వ్యాఖ్యలను. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో సమంజసం కాదని విమర్శిస్తున్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్ నారా లోకేష్ ను కూడా శిక్షిస్తారా? నారా లోకేష్ పేగులు తీసి బయటకు వేస్తారా? చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళని చేర్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏమంటారు? స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు వైసీపీ వాళ్ళ ఓట్లు కూడా అడిగి ఉంటారు, వాళ్ళ ఓట్లు కూడా వేయించుకొని ఉంటారు కొంతమంది. మరి అలాంటప్పుడు వారి ఇళ్లకు వెళ్ళినప్పుడు, వారి ఓటు అడిగినప్పుడు, వారిని పార్టీలోకి చేర్చుకున్నప్పుడు లేనటువంటి సమస్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారితో మాట్లాడితేనే సమస్య వచ్చిందా అంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే సాగుతుంది. నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు చింతకాయల విజయ్ వ్యవహార శైలి పైన. చింతకాయల విజయ్ నోటి దూలతోనే ఈ విధంగా వ్యాఖ్యానించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదని మాట్లాడుతున్నారు. నాయకులు చేస్తే ఒకటి, కార్యకర్తలు చేస్తే ఇంకోలా మాట్లాడడం అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి ఆత్మన్యూన్యత భావానికి నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, తమ పార్టీ ఎక్కడ ఓడిపోతుందనే బాధతోనో లేదా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందో, కార్యకర్తలు బయటకు వెళ్ళిపోతున్నారో, అసంతృప్తితో ఉన్నారో, ఇలా రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకునే చింతకాయల విజయ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, అసంతృప్తితో వైఎస్ఆర్సీపీ వారితో మాట్లాడుతున్నారు. ఈ సందర్భాన్ని చింతకాయల విజయ్ తనకు అనుకూలంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అవుతున్నారన్న విషయాన్ని ఈ విధంగా స్పష్టపరిచారు, వ్యక్తపరిచారు అన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం.